హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. తెలంగాణలో రేవంత్ క్యాబినెట్ విస్తరణ అనేది ఇప్పట్లో జరగనట్టే కనిపిస్తోంది. ఏప్రిల్ 3వ తేదీ వచ్చేసింది, వెళ్ళింది. కానీ ఆ రోజున జరుగుతుందని అనుకున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఎందుకన్నది ఎవరికి తెలీదు. మంత్రివర్గ విస్తరణ ఏఐసిసి పరిధిలో ఉన్న అంశం. సో ఢిల్లీ పెద్దలు ఎప్పుడు దయతలిస్తే అప్పుడే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అంతవరకు ఎవరిని ముహూర్తాలు పెట్టినా అవి మురిగిపోతాయనే రీతిలో ఇటీవల పిసిసి చీఫ్ చక్కటి క్లారిటీ ఇచ్చారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు మరో 2 మంత్రి పదవులు ఇవ్వాలంటున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కోరామని, అందుకు ఆ ఇద్దరు ఓకే చెప్పారని చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు మంత్రివర్గం విస్తరణ కదా, మళ్ళీ మొదటికి వచ్చినట్లేనని పార్టీ నేతలు పిసిసి చీఫ్ చెప్పిన మాటలకు భాష్యం చెప్తున్నారు. మళ్ళీ చర్చలు, సంప్రదింపులు, సమీకరణలు, లెక్కలు, కూడికలు, తీసివేతలు ఇలా చాలా తతంగా ఉంటుందని, సో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదనే విషయం స్పష్టమైందని అంటున్నారు. కర్ర విరగదు పాము చావదు అనే సామెతను కాంగ్రెస్ కి అతికిస్తే అద్దిరిపోతుంది. చూస్తున్న పరిణామాలు గమనిస్తే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదనిపిస్తోంది. ఇప్పటికే 1-3 ముహూర్తాలు మురిగిపోయాయి. ముందు మార్చి 29న అన్నారు, ఆ వెంటనే లేదు ఉగాది పండుగ రోజు పక్కా అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 3 ముహూర్తం ఫిక్స్ అన్నారు. ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి గవర్నర్ను కలిశారు. అది కూడా అందుకే అంటూ ప్రచారం జరిగింది. అయితే అది ఇది ఏది ముడిపడలేదు. ఇక ఇప్పుడు బంతి పూర్తిగా ఢిల్లీ పెద్దల కోర్టులో ఉందనే విషయంలో టోటల్ క్లారిటీ వచ్చింది. అఫ్ కోర్స్ ఇప్పుడనే కాదు, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ ఢిల్లీ పెద్దల ఇష్టం ప్రకారమే జరుగుతుంది. నిజానికి బీజేపీలో కూడా అంతే. అందుకే జాతీయ పార్టీలో అదొక ఆచారంగా మారిన ప్రచారం అని పెద్దలు అంటుంటారు. అయితే ఏదేమైనా అసలు తెర వెనుక ఏం జరుగుతుందో ఎవరికి తెలియకపోయినా ఆశావాహులు ఢిల్లీ వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు కాకపోతే మరో 10 రోజులకో, పక్షం రోజులకో ఎప్పుడో అప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఆశతో ఢిల్లీ వెళ్తూనే ఉన్నారు. పెద్దలను కలుస్తూనే ఉన్నారు. ఒక్క ఛాన్స్ కోసం బరువైన దరఖాస్తులు సమర్పించుకుంటూనే ఉన్నారు. ఆ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒకటి అలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొందరపాటు నిర్ణయాలతో ప్రభుత్వ ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతుందని ఢిల్లీ పెద్దలకు వినవించుకుంటున్న పార్టీ సీనియర్ నాయకులు మరోమారు మార్పు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇదేమీ ఇప్పుడు కొత్తగా మొదలైన ప్రయత్నం కాదు. అయితే హెచ్సియు భూభాగం వంటి తాజా పరిణామాల నేపథ్యంలో ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లు కూడా బద్నం అవుతున్న నేపథ్యంలో సీనియర్ నాయకులు అటుగా ఫోకస్ పెట్టి ప్రయత్నాలు స్పీడ్ పెంచినట్లుగా తెలుస్తోంది. అదెలా ఉన్నా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినంత వరకు ఢిల్లీ గుప్పట్లో దాగున్న నిజం ఏమిటో తెలిసే వరకు ఇదొక అంతులేని కథలా సాగుతూనే ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.